బీఆర్ఎస్ పార్టీల కవిత ఎట్లా అగ్గి రాజేస్తున్నదో అచ్చం అట్టనే కాంగ్రెస్ పార్టీల రాజగోపాల్ రెడ్డి గందరగోళం చేస్తున్నాడు. ఓ తీరుగా చెప్పాలంటే సొంత పార్టీ సర్కారు మీద యుద్ధానికి సిద్ధమే అన్నట్టు చెప్తున్నాడు. ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా అబ్బర కొడుక ఎంత పెద్ద మాట అన్నాడో చూడుండ్రి. నేను భయపడటోని కాదు, మునిగినా తేలినా మునుగోడులా నేనే మునగాన్ని అన్నట్టు సవాలిసిరిండు. మునుపటి తీరుగా సర్కారును మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినట్టు ఇప్పుడు కూడా కాంగ్రెస్ సర్కారును చేస్తా చూడుండ్రి అన్నట్టే మాట్లాడిండు. ఇప్పుడే కాదు, ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్లు వేసిండు. కరుణ రథానికి శల్యుడు సారథ్యం వహించుకుంటా ఎత్తిపొడుపు మాటలన్నట్టు కాంగ్రెస్ పార్టీనే వండుకుంటా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డినే రేవుదొక్క పనులు చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. మొన్న సోషల్ మీడియాలో పనిచేసేటోళ్లను ఆవారగాళ్ళని సీఎం అన్నందుకు ఇనుప సువ్వలు కాల్చి ఈపుల సురుకు పెట్టినట్టు చేసిండు. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అన్నందుకు అట్టెట్లా అంటావని కాళ్ళు బట్టి కింది గుంజినంత పనిచేసిండు. ఓ తీరుగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జగ్గారెడ్డి ఎట్లయితే తేపతాపకు రేవంత్ రెడ్డిని ముళ్ళుతోని కూర్చున్నట్టు చేసిండో, అధికారంలోకి వచ్చినాక రాజగోపాల్ రెడ్డి అదే ముళ్ళుతోని కూర్చుతున్నాడు. మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి రాజా లెక్క పని చేస్తాడు. కానీ ఇయ్యకపోయేసరికి లోపట బాధపడుకుంటా దాన్ని అణుచుకొని అప్పుడప్పుడు ఇట్లా బయట పెడుతున్నాడు కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసు తీరుగాయిండు. రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఒకవేళ రాజీనామా చేస్తే ఇంకేమన్నా ఉన్నదా? తనను కాదని కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందా? ఇప్పుడున్న పరిస్థితులల్లా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే గెలిచేటట్టు లేదు ఈ వారం. మరి అసొంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాన్స్తో గేమ్స్ ఆడద్దు కదా. మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అటో ఇటో ఎందుకు తెలుస్తలేరు అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి. అన్నమాట ప్రకారం రాజీనామా చేసి మళ్ళోసారి ఉప ఎన్నికలు తెస్తాడో మునుగోడుకు, లేకుంటే కాంగ్రెస్ పార్టీలనే ఉండి తన గోడును అప్పుడప్పుడు ఇట్టనే ఎల్లబోసుకుంటాడో చూడాలి.